సంఘం అంటే పరిశుద్ధులందరూ కూడుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించగలిగేటువంటిది కదా. ఇంకా మనం బాగా ఆలోచిస్తే సంఘం ఎలాంటిదంటే పాడైన జీవితాలను బాగు చేసేటువంటిది. సంఘం అంటే పాడైన జీవితాలను బాగు చేసేది. అంటే ఒక మెకానిక్ షాప్ లాంటిది. మెకానిక్ షాప్ బండిని ఎందుకు తీసుకువెళ్తాం? చెడిపోయింటే, పాడైతే దాన్ని బాగు చేసుకొని తిరిగి వాడుకోవడానికి. ఇక్కడ దేవుడు కూడా వాక్యము చేత మనల్ని అందరినీ కూడా సరిచేస్తూ ఉన్నాడు. వాక్యం చేత దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కూడా సరిచేస్తున్నాడు. దేవునికి నచ్చనివి రెండండి. ఆయన అసహించుకునేటివి, ఆయనకి నచ్చనిది, ఆయన ఉగ్రత, ఆయన కోపం త్వరగా రగులుకునేటివి భూమి మీద ఏమంటే రెండు ఉన్నాయి. ఒకటి భయంకరమైన విగ్రహారాధన. అంటే నా మహిమ నేను ఎవ్వరికి ఇవ్వనన్నాడు, దేవునికే అంతే. ఒకటి. రెండవది ఏంటంటే జారత్వము. రెండవది ఏంటి? జారత్వం అంటే వ్యభిచారము. ఇవి రెండు ఆయనకు అస్సలు ఓర్చుకోలేడు దేవుడు. ఇవి చూస్తే దేవుడు ఓర్చుకోలేడు. ఆయన నిష్కలంకుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి. ఆయన అంత గొప్ప మహనీయుడైన. అయితే ఆయన ఈ జారత్వం గురించి, వ్యభిచారం గురించి పదే పదే మనకు ఎన్నో మాటల్లో తెలియజేస్తే కొన్ని మాటలు మనం పరిశీలన చేసుకున్నట్టయితే మార్కు సువార్త 7వ అధ్యాయంలో చూడండి. 7వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. ఇక్కడ ఏమంట? మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను. 23వ వచనం అంట, ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును. ఇదొక మాట చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక మీకు 3 వచనాలు చూపిస్తాను. అందులో మీరు కామన్గా ఒకటి గమనించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఈ పత్రిక పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు. ఆయన కూడా ఏం రాస్తాడు? ఇక్కడ ఇందాక మార్కు సువార్తలో చదివిందేమో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పింది. ఈ కొలస్సీ పత్రికలో రాస్తున్నప్పుడు ఎవరు రాస్తాడంట? పౌలు గారు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ ఈ మాటలు ఆయన రాస్తున్నాడు. ఏంటంటే చదువుదాం. 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఇది ఎవరు రాస్తారంట? పౌలు భక్తుడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆయన ఎఫ్ఎస్సీ సంఘానికి కూడా రాస్తూ ఒక మాట రాస్తున్నాడు. కొలస్సీ సంఘానికి రాస్తాడు, ఎఫ్ఎస్సీ సంఘానికి. అంటే ఆయన రాసిన పత్రికలు 14 అండి. పౌలు భక్తుడు ఎన్ని పత్రికలు రాస్తాడంట? 14 రాస్తాడు, మహనీయుడు. అయితే ప్రతి పత్రికలో ఎక్కువగా ఇది రాస్తూ ఉంటాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. మనమందరం ఎవరు చెప్పండి? మనమందరం కూడా పరిశుద్ధులం. మనకి ఏది తగిందని చెప్తున్నాడు? మీ నోటి వెంట జారత్వం అనే మాట రాకూడదు, అపవిత్ర అనేది రాకూడదు, లోపత్వం అనే పేరు కూడా మీరు ఎత్తకూడదు. ఏమెత్తకూడదంట? జారత్వము, అపవిత్రత, లోపత్వము. ఇక్కడ పేరు ఎత్తకూడదు అన్నాడు. కొలస్సీ పత్రికలో ఏమన్నాడు? చంపివేయండి అన్నాడు. మార్కు సువార్తలు ఏమంటారా? ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంట? హృదయములో నుండే వస్తున్నాయి. బయట నుండి హృదయం, మరి మానవ శరీరంలోకి పోయేది ఏది మనిషిని అపవిత్రపరచదు కదా. ఇది తింటే అపవిత్రం అయిపోతారు, అది తింటే అపవిత్రం అయిపోతారు అనేది అబద్ధం. ఆ బైబిల్ అది చెప్పలేదు. ప్రభువు యేసుక్రీస్తు అని చెప్పారంట, బయట నుండి మనుష్యుడు ఏదైనా ఆహార రూపకంగా తీసుకుంటే అది మనుషుని అపవిత్రపరచదు, కానీ మనుషుని హృదయంలో నుండి బయటికి వస్తాయే అవి మనుషుని అపవిత్రపరుస్తాయి. ఇప్పుడు మనం 3 లేఖనాలు చదివాం కదా. 3 లేఖనాల్లో కామన్గా మనకు ఒకటి కనపడుతుంది. ఏంటది? జారత్వం. ఏం కనపడుతుందండి? జారత్వం. జారత్వాన్ని ఏం చేయాలంట? చంపివేయండి అని కొలస్సీ పత్రికలో ఉంది. జారత్వం అనే మాట పేరు కూడా మీరు ఎత్తకూడదు. మీరెవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులైనటువంటి వారు జారత్వం అనే పేరు కూడా ఎత్తకూడదంట. ఇది పరిశుద్ధులకు తగింది. కానీ డబల్ మీనింగ్స్ మాటలు కదా, బూతు మాటలు, సరస్వక్తులు మాట్లాడేది ఎక్కువగా మన వాళ్ళే అనుకుంటాం.
మాట్లాడొద్దండి. అసలు పేరే ఎత్తకూడదంట, వాటి పేరే. అంత పరిశుద్ధంగా మనిషి తన జీవితాన్ని కాపాడుకోవాలి. ఎందుకు ఇవి రాయవలసి వచ్చిందంటే, పౌలు భక్తుడు తను సేవ చేస్తున్నటువంటి సమయంలో కొరింథీ సంఘములో చూడరాంది చూశాడు, వినరాంది విన్నాడు. ఎక్కడ జరుగుతుంది తెలుసా? సంఘములో జరుగుతుంది. సంఘమును సరిచేయాలని తను రాస్తున్న ప్రతి పత్రికల గురించి ఏం రాస్తుంటే జారత్వం గురించి ఆయన రాస్తాడు. ఇంత కొరింథీ సంఘంలో ఏం జరిగింది అది కూడా మనకు తెలియాలి కదా. కొరింథీ సంఘంలో ఏం జరిగిందో చూసుకున్నట్లయితే, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అందరు తెరవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. ఏముందంట అండి సంఘములో? ఏ సంఘములో? బాగా వినాలి. నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్తూ ఉండాలి. ఎప్పుడు నాకు విన్నట్లుగా అర్థమవుతుంది మీరు చెప్తుంటే. ఆయన రాస్తున్నాడు పత్రిక. ఏ సంఘానికి రాశాడు? కొరింథీ సంఘానికి. ఆ కొరింథీ సంఘంలో ఆయనకి ఏం వినబడింది? జారత్వం కలదని వదంతి. మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదు. అయితే అది ఎలా ఉందంట చూడండి. జారత్వం, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. నాకు వినపడింది. ఎవరి భార్యను? తండ్రి భార్య. తల్లి అవుతుంది కదా. తల్లితోనే జారత్వం, తల్లితోనే వ్యభిచారం. ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాలనే ఈ పత్రిక రాసినప్పటికే జరిగింది. ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు అయిందండి? 2000 సంవత్సరాలు. ఎంత పాపం ఉందో చూడండి, మీరు గమనించండి. అప్పుడే ఇలాగుంటే ఇప్పుడు 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలు ఇంక పాపం పెరిగిందా తరిగిందా? పెరిగిపోయిందండి. పాపం అనేది ఎలా అంట? పెరిగిపోయింది. చిన్న పిల్లలని లేదు, పెద్దలని లేదు, ముసలివారని లేదు, వయసుతో సంబంధం లేదు. నెలల పాపను కూడా పాడు చేశారు సమాజం. ఎంతండి? 9 నెలలు. అసలు అన్నం పుణ్యమే తెలుసు. ఒకవేళ పాపం జరిగే కారణము డ్రెస్ సెన్స్ అని అంటారు. పోనీ ఆ 9 నెలల పాప డ్రెస్ సెన్స్ సరిగ్గా ఉండదు. మీరు ఒకసారి ఆలోచన చేస్తే, ముందు బుద్ధి బాగుండాలి మనిషికి. ఏం బాగుండాలంట? బుద్ధి బాగుండాలి. వాయి లేదు, వరుస లేదు, పాడు లేదు, పద్ధతి లేదు. జారత్వము ఏరులై పారుతుంది ఈనాడైతే సమాజంలో. వ్యభిచారం ఎక్కడ చూసినా ఎక్కువైపోతుంది. కామకత్వం ఎక్కడ చూసినా ఎక్కువైపోతుంది. ఇవన్నీ చూసి దేవునికి కోపం వస్తుందండి. అందుకే ఆకాశాలు మూసేస్తున్నాడు. వర్షం పడకుండా ఆయన ఏం చేస్తాడంట? ఆకాశాన్ని మూసేస్తున్నాడండి. పంటలు సరైన సమయానికి మొదటి కాలం కదా, తొలకరి వర్షం, కడవరి వర్షం రాకుండా, ఒకవేళ పంట బాగా చేతికి వస్తే రేపు మాప కోద్దామనేసరికి విపరీతమైన తుఫాన్లు, వరదలు రావడం. కారణం ఏంటిది? ఇవన్నీ కదా ప్రకృతిలో ఇలా మరి ఇన్బ్యాలెన్సింగ్గా వాతావరణ మార్పులు జరుగుతుంటే కారణం ఎవరంటే మనిషి. మనిషిలో ఏముంది? జారత్వం ఎక్కువైపోతుంది. అది బయట అంటే వారికి వాక్యం తెలీదు, ఏమోలే మనం అనుకోవచ్చు. కానీ సంఘంలోనే ఉంటూ, వాక్యాలు వింటూ, వాక్యాలు చదువుతూ, వాక్యాలు నేర్చుకుంటూ, వాక్యాలు చెబుతూ కదా దేవుణ్ణి మేము కొలిచాము, తన కుమారుని యొక్క శరీరంలో రక్తంలో చేయి వేస్తూ కూడా ఏం చేస్తున్నాడంట? వ్యభిచారము, జారత్వం. ఆయన అంటున్నాడు, ప్రారంభంలో మొదటి కొరింథీ సంఘంలోనే ఇది ఆయనకు కనబడిందంటండి. ఖండిస్తున్నాడు, దండిస్తున్నాడు. ఆయన ఏమంటాడంట? మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వం అన్యజనులోనైనా జరగదు అంటున్నాడు ఆయన. ఎంత సిగ్గుచేటు చూడండి. పత్రిక రాసిన కనీసం ఇటువంటి పని అన్యుల్లో కూడా జరగదే. అన్యులకు కాస్త కూస్త భయం ఉందని చెప్తున్నాడు. ఏ భయం లేకుండా తిరుగుతున్నది మన వాళ్ళే. కారణం ఏంటంటే వాక్యం శ్రద్ధగా వినరు, సంఘానికి చక్కగా రారు, విన్నది మనస్సులో పెట్టుకోరు, మనస్సులో పెట్టుకొని పాటించరు. భయం లేక తిరుగుతున్నారు జనం. కనుక ఆలోచన చేద్దాం. ఆయన ఎందుకు అలా చెప్తాడంటే, ఈ దేహము దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? జారత్వం చేసి బ్రతకమని కాదు, వ్యభిచారం చేసి బ్రతకమని కాదు, వ్యభిచారమే జీవితం, జారత్వం జీవితం అని కాదు ఆయన ఇచ్చిన దేహం. అక్కడే చెప్తున్నాడు దేహాన్ని ఎందుకు ఇచ్చాడంటే చూడండి, 6:13 మనకు ఒక మాట చెప్తున్నాడు. 6వ అధ్యాయం 13వ వచనం. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నాయి. అయితే దేవుడు దానిని నాశనం చేయను. కానీ దేహము జారత్వం నిమిత్తము కాదు, కానీ ప్రభువు నిమిత్తమే.
ప్రభు దేహము నిమిత్తమే. దేహం దేనికి ఇచ్చాడంటే దేవుడు, ఈ దేహం దేనికోసము? జారత్వం కోసం కాదు. మీరు ఆలోచించండి, ఈ దేహం, ఈ శరీరాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంట? వ్యభిచారం కోసం, జారత్వం కోసం కాదు, దేవుని కోసం. ఈ దేహంతో నువ్వేం చేయాలి? మనకు అక్కడ వాక్యం ఉంది, మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. ఈ దేహం, అందుకే తల్లి గర్భంలో నేను నిర్మించాను, నీకు అవయవ నిర్మాణం చేశాను, నీకు ఆరోగ్యం ఇచ్చాను, ఆయుష్ ఇచ్చాను, ప్రతిదినం నిన్ను కాపాడుతూ వస్తున్నాను. ఎందుకు తెలుసా? నీవు నా కోసము బ్రతకాలి. ఎవరి కోసం బ్రతకాలండి? నీ దేహముతో నీవు నన్ను మహిమపరచాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? దేహము జారత్వం నిమిత్తం కాదు కానీ అంటున్నాడు. చూడండి, దేహము జారత్వం నిమిత్తం కాదు కానీ దేనికోసమంట? ప్రభువు నిమిత్తమే. ప్రభువు నిమిత్తమే, ప్రభువు నిమిత్తమే అంటారు. ప్రభు దేహము నిమిత్తమే అన్నట్టు ఇక్కడ వ్రాయబడింది. అదే 18 వచనం చదువుకున్న ఆరాధ్యం. కనుక అది చెబుతూ ఆయన ఏమంటారంటే, జారత్వమునకు దూరంగా పారిపోండి. ఎవరికి చెప్తున్నారండి? కొరంతి సంఘంలో ఉన్న విశ్వాసులకి. ఈనాడు క్రీస్తు ప్రార్థన మందిరంలో విశ్వాసులు కూడా, సంఘం చిన్నదే కావచ్చు కానీ వాక్యం బలంగా ఉంటుంది. ఇక్కడ సంఘం చిన్నదే కానీ వాక్యం బలంగా ఉంటుందండి, కఠినంగా ఉంటుంది, ఖచ్చితంగా వాక్యం ఉంటుంది. ఆ పైన 5వ అధ్యాయంలో ఎక్కడ స్టార్ట్ చేసినాడు? జారత్వంతో స్టార్ట్ చేసినాడు. మీలో జారత్వం ఉందని వదంతి నాకు వినపడింది కనుక 6వ అధ్యాయం 18కి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? జారత్వానికి దూరంగా మీరు పారిపోండి. ఎక్కడ పారిపోవాలి? దూరంగా పారిపోమంటున్నాడు. దగ్గరుండి మీ కళ్ళతో కదా చక్కగా సినిమాలు, సీరియళ్ళు కదా, అందులో వేసే డబుల్ మీనింగ్ డైలాగ్స్, మాటలు, పాటలు, సినిమాలు చూడండి చెప్పలేదు. మన వాళ్ళకి జబర్దస్త్ ఎంత పిచ్చో, కామెడీ షో అనుకుంటారు జబర్దస్త్ కదా, అందులో అన్ని డబుల్ మీనింగ్సే ఉంటాయి. సినిమాలు ఏమైనా మంచిగా ఉన్నాయండి? పోనీ వారి వస్త్రధారణ ఏమైనా మంచిగా ఉంటుందా? అన్ని కామముతో కూడుకునేవి. అందుకే కళ్ళతో పాపం చేయకూడదు. నేను ఎక్కడ పాపం చేయలేదని అంటావు, కానీ నీ కళ్ళతో నువ్వేం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. జాగ్రత్తగా ఉండాలి. ప్రభు హెచ్చరించిన తర్వాత దానికి మనం లోబడాలి. అయితే ఇప్పుడు ఆ సంఘానికి ఏం చెప్తున్నాడు? ఈరోజు మనకేం చెప్తున్నాడంటే 18వ వచనం, జారత్వమునకు దూరముగా పారిపోడి మనుష్యులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడంటండి. ఏమంటాడంటే, జారత్వం చేయువాడు తన సొంత శరీరానికి ఏం చేస్తాడంట? హానికరంగా. నీకు తెలియకుండానే నీ జారత్వం చేస్తూ నీ శరీరాన్ని ఎక్కడ తీసుకుని వెళ్తున్నావు? నిత్య నరకానికి తీసుకొని వెళ్తున్నావు. నిత్య నరకానికి తీసుకొని వెళ్తున్నావు. సొంత శరీరంతో ఏం చేస్తున్నావంట? జారత్వం చేస్తున్నావు. కనుక జారత్వానికి ఏం చేయాలంట? దూరంగా ఉండండి. ఇలా ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఆయన రాయించాలంటే ఖచ్చితంగా ఉండాలి. బైబిల్ ఇలా ఎవరైనా ఉన్నారా? చూద్దామా? ఆదికాండం చూడండి. ఆదికాండము 39వ అధ్యాయం. ఇక్కడైతే మనకు ఎన్నో వాక్యాలు వినబడుతున్నాయి. ఇక్కడైతే మనకు కదా చక్కగా చెప్పేటువంటి వారు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. కానీ ఆయన ఉన్నది ఎక్కడో తెలుసా? చెరలో ఉన్నటువంటి వాడండి. బానిసగా అమ్మబడినవాడు యోసేపు. బానిసగా అమ్మబడి ఒకరింట్లో పని చేసుకుంటూ బ్రతికేటువంటి వాడు. అక్కడ తల్లి లేదు, తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు. పోనీ వాక్యం ఉందంటే వాక్యము లేదు, ఏమీ లేదు. కానీ అలాంటి చోట కూడా ఈ యోసేపు ఎలా బ్రతికాడో మనకు చెప్తున్నారు. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయం చూడండి. ఆదికాండము 39వ వచనం మనం గమనించినట్టు మొదటి వచనం ఒకసారి చూసుకుందాం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫర్ అని ఒక ఐగుప్తుడు అతన్ని తీసుకొని వచ్చి ఇష్మాయేలు వద్దకు అతన్ని కొనేను. ఇష్మాయేలు వద్ద ఒక ఐగుప్తుడు కొన్నాడు. ఎవరిని కొన్నాడు? వస్తువులు కాదు కొనిండేది. ఆనాడు మనుషులను బానిసలుగా అమ్మి వేసేటువంటి వారు. అలా అమ్మి వేసిన లిస్టులోనే అలా యోసేపు ఉన్నాడు. ఒక ఐగుప్తుడు యోసేపును కొన్నాడు. కొని తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఎవరు? ఐగుప్తుడు. ఈ ఐగుప్తుడు ఎవరండి మనం ఆలోచించినట్టయితే కిందకి వచ్చేద్దాం, చూద్దాం. యెహోవా యోసేపునకు తోడైన కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానునికి ఐగుప్తుని ఇంటి ఉండెను. యెహోవా అతనికి తోడైన నీవు అతడు చేసినంత అతని చేతిలో యెహోవా సఫలం చేసిన నీవు అతని యజమాని చూసినప్పుడు యోసేపు అతనికి కటాక్షం కలిగాను కనుక అతని యొద్ద పరిచర్యవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించెను. యోసేపును తన ఇంటిలో పని చేసుకోవడానికి పిలుచుకొచ్చాడు. కానీ అతని ప్రవర్తన చూసిన తర్వాత ఈ యజమాని ఏం చేశాడంట? పోతీఫర్ ఏం చేశాడంట? యోసేపును తన ఇంటిలో
విచారణకర్తగా నియమించాడు. ఇంట్లో ఏముందో ఏమీ లేదో ఇక ఈయనకు తెలియదు, పోతీఫర్కి. ఎవరికి తెలియాలి? అంత ఈయనే. ఒక రేషన్ అయిపోయింది, ఒక ఇది అయిపోయింది, అదే అయిపోయింది, గ్యాస్ అయిపోయింది, కరెంటు బిల్లు కట్ట, ఇవన్నీ మొత్తం టోటల్ అంతా ఎవరు చూసుకోవాలి? యోసేపే చూసుకోవాలి. అంటే విచారణకర్తగా యోసేపును పెట్టుకున్నాడు. ఎందుకంటే నమ్మకస్తుడిగా కనపడ్డాడు యోసేపు. మెయిన్ అది. ఏం కావాలి మనము? అది కూడా చూసుకున్నాం. దేశంలో నమ్మకస్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు అనమాట. కనుక ఇక్కడ ఏం చేశాడంటే మనం గమనిస్తే, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? విచారణకర్తగా నియమించాడు. ఆ తర్వాత ఏం జరిగింది మనం గమనిస్తే, ఆ ఇంటిలో అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా కదా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను. ఏ దాని మీద అంట? అతని ఇంటి మీద, అతనికి కలిగిన పొలముల మీద, ఆస్తి మీద, అంతటి మీద విచారణకర్తగా యోసేపును దేవుడు కదా, దేవుడు కాదు ఇక్కడ పోతీఫర్, ఆ ప్రేరేపణ దేవుడు ఇచ్చాడు. అయితే నియమించాడు. నియమించిన తర్వాత పోతీఫర్ భార్య యోసేపు మీద కన్నేసింది. ఎవరండి? యజమానుని భార్య. మరి యోసేపు ఎలా ఉన్నాడంట? అందంగా చక్కగా ఉన్నాడు. అందంగా చక్కగా ఉన్నాడు. ఎవరు కన్నేశారు? యజమానుని భార్య ఒక పనివాని మీద కన్నేసింది. ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతుంది, మాట కలుపుతుంది. ఎందుకంటే జార స్త్రీ మాటలు ఎలా ఉన్నాయంట? నూనె కంటే నునుపుగా ఉంటాయంట. లాలన మాటలు ఉంటాయంట జార స్త్రీ మాటలు. అయితే ఆమె ప్రతిరోజు మాటలు కలుపుతూ అతనితో మాట్లాడుతుంది. సమయం వచ్చినప్పుడు ఏం చేసింది చూడండి, 18 వచనం. సారీ, అది కాదండి, ఇక్కడ 7వ వచనం. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. ఏమడుగుతుందండి చూడండి, యజమానుడు ఇంటలేడు. ఈ మాట మీకు విన్నప్పుడు ఏదైనా గుర్తొస్తుందా? సామెత గ్రంథంలో ఒక మాట ఉంది 6వ అధ్యాయంలో. జార స్త్రీ ఏం చేస్తుందంటే, యజమానుడు ఇంటలేడు, దూర దేశానికి వ్యాపారం పోయినాడు, రండి అన్నట్టుగా పిలుస్తుందంట. ఇప్పుడు ఈమె కూడా దేనితో సమానంగా ఉంది? ఇప్పుడు జార స్త్రీలాగా కనపడుతుంది. ఏమని చెప్తుందంట ఆమె? అటు తర్వాత యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి, ఎప్పటి నుంచి చేసిందో, కన్ను వేసి ఏం చేసిందంట? తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక. మీరు గమనించాలి, అతని దగ్గర బైబిల్ లేదు, అతని దగ్గర ధర్మశాస్త్రం లేదు, పోనీ అతనికి మంచి చెడులు చెప్పడానికి తల్లిదండ్రులు కూడా లేరు. అతడు అమ్మి వేయబడినప్పుడు అతని వయసు ఎంత తెలుసా? 13 సంవత్సరాలు. యోసేపు అమ్మి వేయినప్పుడు ఎంత వయసు? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల పిల్లోని అమ్మి వేస్తే వారింటికి వస్తే బహుశా ఒక 15 సంవత్సరాలు ఉన్నాయో మనకైతే తెలియదు. అక్కడిక్కడ తిరిగి, ఎందుకంటే అక్కడ కొంతకాలం ఇక్కడ కొంతకాలం కాబట్టి అక్కడ నుంచి ఇష్మాయిల్ ఎద్దుండి ఐగుప్తుకు వచ్చేసరికి కొంత టైం బట్టి ఉంటుంది. మంచి యవనస్తుడే. మరి ఆ వయసులో మంచి ఏదో చెడు ఏదో తెలుసండి? 15 ఏళ్ళప్పుడు అంత మంచి అనుకుంటారు వాళ్ళు. మేము చేసిందంట కరెక్టే అనుకుంటారు. మీరు ఆ వయసు పిల్లలు గమనించండి. మనం ఏదైనా మంచి చెప్తే మనకే నీకు తెలియదులే, మాకే అంత తెలుసు అన్నట్టుగా మాట్లాడతారండి. కానీ ఆ వయసు మరి బాలుని పట్టుకొని ఆమె ఏం చేస్తుంటే శయనించమని అడిగితే అతను ఏం చేస్తుంటే ఒప్పక. ఎవరు అడుగుతున్నారు? యజమానుని భార్య, బాలుడు అయినటువంటి యోసేపును. కానీ ఆయన ఏం చేస్తుంట ఒప్పక. ఏం చెప్తాడు చూడండి. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశంలో తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. చెప్తున్నాడు అమ్మతో. అమ్మా అంటున్నాడు ఆమెను, అమ్మ నా యజమానుడు అంతా నాకు అప్పగించాడు, తన ఇంట్లో ఏముందో యజమానికి తెలియదు, నాకు తెలుసు కదా. ఈ తప్పు చేసినా నా యజమానికి ఏం తెలీదు. ఇప్పుడు నీతో నేను శయనించినా ఆ తప్పు చేసినా నా యజమానికి ఏమీ తెలీదు. కానీ నేను ఏం చేసినట్లా? ఇప్పుడు అతనికి ద్రోహం చేసినట్లు అని అవుతాను. కానీ నేను ఆ తప్పు చెయ్యను. నన్ను నమ్మాడంటే ప్రాణం పైన నేను ఆ తప్పు చేయను. ఆ నమ్మకత్వాన్ని నిలబెట్టుకుంటా అన్నట్టుగా అక్కడ చెప్తున్నాడు చూడండి. ఏముంది అక్కడ మనం గమనిస్తే, అతనికి తన ఇంటిలో ఏమి ఉన్నదో అతను ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. నిన్ను తప్ప నాకు మరి ఏది కూడా అప్పగించి ఉండలేదు కనుక ఇంకేమంటాడు? కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందనని తన యజమాని భార్యతో. అంటే ఇది ఏమని తెలుసుకున్నాడు ఆయన? ఘోరమైన దుష్కార్యం ఇది. ఇది ఎలాంటిదంటమ్మా? ఘోరమైన దుష్కార్యం. ఈ దుష్కార్యం ఎవరికి నచ్చదు? దేవునికి నచ్చదు. చెప్పాను కదా ఫస్ట్లోనే, దేవునికి 2
నచ్చవు. అంటే చాలా కోపంగా అవి చేస్తే అంత అసలు ఆయన తట్టుకోలేడు. ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధుడు. ఇది దుష్కార్యం. ఇలాంటి దుష్కార్యం కూడా ఒకరు చేశారు. 2 సమూయేలు గ్రంథం 11 అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం అనుకుంటా, 2 సమూయేలు గ్రంథం. అక్కడ కూడా ఎంతో చక్కగా రాయబడింది. సమూయేలు 2వ గ్రంథం 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం అనుకుంటా, 11వ అధ్యాయం 27 వచనం. 11:27. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెచ్చుకొనగా ఆమె అతనికి భార్య అయ్యి అతనికి ఒక కుమారుని. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా కనపడినది. దావీదు చేసినది ఎవరి దృష్టి కంటండి? దేవుని దృష్టికి ఎలా ఉందంట? దుష్కారం. ఇక్కడ యోసేపు ఏమంటాడంట, అమ్మా ఇది దేవుని దృష్టికి దుష్కార్యంగా ఉంది, ఇలాంటి పాపము నేను చేసి కదా దేవుని నేను బాధ పెట్టానట్టుగా ఇక్కడ చూడండి అంత చక్కగా రాశాడు. ఏమంటాడు అక్కడ మనం గమనిస్తే 19వ వచనం, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపు ఉండలేదు, కాబట్టి నేను ఇట్లా ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందున్న తన యజమాని భార్యతో నేను చెప్పాడు. అమ్మ ఇది దేవునికి విరోధమైన పాపము, దుష్కారం, ఇలాంటిది నేను చేయకూడదు, అది తప్పు తల్లి అని చెప్పినా కూడా ఆమె ఏం చేస్తుందంట? ప్రతిదినము దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను మాట విన్నవాడు కాదంటండి. సాతాను శోధన అంటే ఇలా ఉంటుంది, పెద్ద సాతానేమే కదా. దినదినము ఆ మాటలు చెప్పినప్పుడు కూడా ఎవరైనా మనిషి మారాలి, కానీ ఏం చేస్తుంటే దినదినము అతన్ని ప్రేరేపిస్తుంది, కానీ అతను మాత్రం ఒప్పక ఆమె నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. కానీ ఎవరు లేని సమయం ఒక సమయం కనిపెట్టేస్తుంది. ఆమె కనిపెట్టి ఏం చేస్తుంది చూడండి 12వ వచనం. 11. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుష్యులు ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి, ఇది అండర్లైన్ చేయండి, ఎక్కడ పోయినాడంట? పారిపోయాడు. అక్కడేం చూసుకున్నాం మనం కొరింథీ పత్రికలో 6:18, జాగ్రత్తలకు దూరంగా పారిపోండి. ఇప్పుడు ఎవరు పారిపోతున్నాడు? ఆమె పట్టుకుంది కదా, యోసేపుని పట్టుకొని వస్త్రాన్ని పట్టుకొని శయనింపు అంటే ఆ వస్త్రాన్ని కూడా అక్కడే వదిలేసి ఏం చేస్తాంట? దూరంగా పారిపోతున్నాడు. ఇప్పుడు వస్త్రాన్ని పట్టుకుంటే ఈ వస్త్రం చూపించి యజమానికి ఏమైనా లేనిపోని చెప్పి నన్ను బాధ పెడుతుందేమో, నేను నెక్స్ట్ చనిపోవాల్సి వస్తుందేమో, శిక్షింపబడాల్సి వస్తుందేమో అని అనుకోలేదు. వాటి గురించి అయినా పర్లేదు, నేను చచ్చినా పర్లేదు, కానీ ఈ తప్పును మాత్రము చేయను. జాగ్రత్తకి ఏం చేస్తున్నాడు? ఆయన దూరంగా పారిపోతున్నాడండి. దూరంగా పారిపోతే ఏం చేస్తున్నాడు చూడండి. అప్పుడు ఆమె అతని వస్త్రాలు పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రాలను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అతడు తన వస్త్రపు ఆమె చేతిలోని తప్పించుకొని ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడి అతడు మనల్ని ఎగతాళి చేయుటకును హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడని. ఇప్పుడు ఏం చెప్పిందంట? సీన్ రివర్స్ అయింది. ఏం చేసిందామె? వస్త్రం చెంగు ఉంది కదా, ఆయనది వస్త్రం ఉంది కదా, వస్త్రాన్ని పట్టుకొని అందులో ఇంటి వారందరిని పిలిచి, చూడు ఇతను నాతో తప్పు చేయడానికి, నన్ను బలవంతం చేయడానికి లోపలికి వచ్చాడు, నేను ఆయన వస్త్రాన్ని పట్టుకుని చెప్పేసింది. ఇప్పుడు ఏం చేశాడు? వెంటనే యజమానుడు అతన్ని చెరసాల్లోకి వేయడము చాలా జరిగిందండి కదా, హింసించడం అని జరిగింది. కానీ దేవుడైతే అతని నమ్మకత్వాన్ని, అతని యథార్థతను చూసి ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు. ఎలా చేశాడండి? కొట్టండి చప్పట్లు, ఇట్లాంటప్పుడు రావాలి మనకు చప్పట్లు. జాగ్రత్తం ఆమెతో చేసింటే అక్కడే కొన్ని ఏండ్లు కదా ఆమెకు బానిసగా పడి ఉండాల్సి వచ్చేవాడు. కానీ ఎప్పుడైతే ఆమె నుంచి దూరంగా పారిపోయాడో, జాగ్రత్తం కదా జరిగించకుండా ఇది దుష్కార్యమైన దేవుని మాటకు లోబడి దూరంగా పారిపోయాడో, అది దేవుడు చూసి ఏ దేశంలో అయితే తను బానిసగా ఉన్నాడో, ఏ దేశంలో అయితే నిందలు అవమానాలు పొందుకున్నాడో, తిరిగి అదే దేశంలో దేవుడు అతన్ని ప్రధానమంత్రిగా చేశాడండి. ఎంత గొప్పవాడో మీరు ఆలోచించాలి. అది కావాలి. అందుకే ఆ యథార్థతను కాపాడుకోండి. వాక్యం విన్న తర్వాత మీ జీవితాలు మార్చుకోండి. ఇంకా చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఒక మాట, ఎందుకు జారస్త్రీ నుండి దూరంగా ఉన్నాడంటే ఆ సామెతల గ్రంథం దేవుడు సెలవిస్తున్నాడు. దాని ఇల్లు ఎక్కడికి తీసుకుపోతుందంట? సామెతల గ్రంథం 2వ అధ్యాయము. మీరు యవ్వనస్తులు ఎక్కువగా ఏది చదవాలో తెలుసా? సామెతల గ్రంథం బాగా చదవండి. ఎందుకంటే మీకు అవసరమైన మాటలు అక్కడ దేవుడు రాయించాడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం.
దాని ఇల్లు మృత్యునొద్దకు దారి తీయును. దాని ఇల్లు, ఏ దాని ఇల్లు? జార స్త్రీ ఇల్లు. దాని ఇల్లు మృత్యునొద్దకు దారి తీయును. అది నడుచు త్రోవలు ప్రేతల ఎద్దకు చేరును. దాని ఎద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు. జీవ మార్గంలో వారికి దక్కవు. 3వ వచనం కూడా చూడండి, ఏమంటంట? 7:27 చూద్దాం. సామెతల గ్రంథం 7:27. 7:27. దాని ఇల్లు పాతాళంనకు పోవు మార్గము. ఆ మార్గం మరణశాలలకు, అంటే జార స్త్రీ యొద్దకు పోవాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? డైరెక్ట్గా వాని శరీరమునకు, వాని దేహమునకు వాడే ఏం చేసుకుంటాడంట? నాశనాన్ని తెచ్చుకుంటాడు. పాతాళానికి డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. కనుక దానికి దూరంగా ఉండాలి. ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఇదే సామెతల గ్రంథం 5వ అధ్యాయం కూడా చూసుకున్నట్లయితే చూడండి, 8వ వచనము, 5వ అధ్యాయము 8వ వచనం. జార స్త్రీయుడు ఛాయకు పోక, ఛాయ అంటే కనీసం దాని నీడ కూడా మీకు తగలకూడదు. మీరు ఆలోచన చేయండి. ఆ నీడ కూడా మీకు తగలకుండా మిమ్మల్ని మీరు ఏం చేయాలంట? యోసేపులాగా తప్పించుకొని వెళ్ళిపోవాలంతే. ఏమంటాడు? జార స్త్రీయుడు ఛాయకు పోక నీ మార్గం దానికి దూరంగా చేసుకును, దాని ఇంటి వాకిటి దగ్గరకు కూడా మీరు వెళ్ళకము అని ఇక్కడ చెబుతున్నా అండి. చదువుకుందాం ఇంకా కిందకి. అలాగే నీ ఆస్తి వలన క్రూరులకు నీ జీవితకాలం ఇచ్చివేతువు. వెళ్ళి నెల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవితకాలం ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసము, నీ శరీరము క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపునెట్లు తృణీకరించను. నా బోధకుల మాట వినకపోతిని, నా ఉపదేశములకు నేను కదా. ఎప్పుడు గుర్తొస్తుందంట? ఎప్పుడు గుర్తొస్తుందంట ఇలాంటి వారికి? బుద్ధి ఎప్పుడు వస్తుందంట? శరీరము బలహీనమైన, ఎందుకంటే ఆస్తి అంతా పోతుందంట. వేశ్యతో సాంగత్యం చేసిన వారు ఆస్తి కూడబెట్టుకున్నారా, పోగొట్టుకున్నారా? చాలా చూసాం కదా మనము. వేశ్యతో సాంగత్యం చేసిన వారికి ఆస్తి అంతా పోతుంటే చివరికి ఏం మిగులుతుంది తెలుసా? 6:26 చూడండి, చివరికి ఏం మిగులుతుందని చెప్తున్నా అని. వేశ్య సాంగత్యం చేయడానికి రొట్టె తినక మాత్రమే మిగులుతుంది. ఇంకా వానికి ఏం ఉండదు కదా. వానికి ఉన్నదంతా పోగొట్టుకుంటాడు. ఎందుకంటే అది నిన్ను పట్టుకుందే దానికోసం. అది నిన్ను పట్టుకుని దేనికోసము? నీ దగ్గర ఉన్న ఆస్తిని ఒలిపించుకొని తన స్వాధీనం చేసుకొని చివరికి నిన్ను వీధిన పడేస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటా? వేశ్య సాంగత్యం చేయడానికి రొట్టె తినక మాత్రమే మిగులుతుంది. కనుక ఆ తండ్రి ఏం చెప్తున్నాడంట? 5వ అధ్యాయం 1వ వచనంలో స్టార్టింగ్ ఒక మాట చెప్తున్నాడు, నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకం గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును. తండ్రి ఏం చేస్తుంటే ఫస్ట్ ఏం చెప్తుంటే, కుమారుడా. ఏ తండ్రులైనా ఇలాంటి ఉపదేశం చేస్తున్నారా వాళ్ళ కుమారులకి? ఏ కుమార్తెలైనా ఉపదేశం చేస్తున్నారా? తల్లి కుమార్తెకు ఉపదేశం చేయాలి, తండ్రి కుమారునికి ఉపదేశం చేయాలి. ఎందుకంటే తండ్రి అనుభవం ఎక్కువ, కుమారుడు ఇంకా అప్పుడప్పుడే ఎదుగుతుంటాడు, వానికి ఏమి మంచి చెడు ఏమీ తెలియదు. తల్లికి కూడా అనుభవం ఎక్కువ, బిడ్డకి ఏమీ తెలీదు. కానీ బిడ్డకి ఇలాంటివి నేర్పించాలి, జీవిత పాఠాలు నేర్పించాలి పిల్లలకి. ఏం నేర్పించాలి? లోక పాఠాలు కష్టపడి రాత్రి మొదలు చదివితే వస్తాయి, అవి కాదు. జీవిత పాఠాలు పిల్లలకి నేర్పించాలి. ఎక్కడ ఎలా మసులుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి కదా. ఎప్పుడు కూడా 3 అడుగులు 4 అడుగులు దూరమే ఉండి మాట్లాడాలి. ఇవన్నీ నేర్పించాలండి. అదే చెప్తున్నాడు తండ్రి, నా కుమారుడా నా జ్ఞానోపదేశం నువ్వేం చేయాలి? ఆలకించుమయ్యా. ఈరోజు మీరంతా కూడా మాకు పిల్లలే, మీరు వయసులో పెద్దవారు అయ్యుండొచ్చు, కానీ చేతిలో మేము దేవుని మాటలు పట్టుకొని మీకు బోధిస్తున్నాం. పిల్లలు కాబట్టి మీకు నేర్పిస్తున్నాం. మీరు మీ జీవితాలు చక్కబెట్టుకోవాలి. మీరు అలాంటి త్రోవకు వెళ్ళకూడదనే, మీరు అలాంటి ఛాయకు పోకూడదనే. ఎందుకంటే దాని ఇల్లు నేరుగా పాతాళానికి, ఇంకా ఎక్కడ అడ్డంకులు ఉండవు, స్ట్రైట్ రోడ్ అది. ఎక్కడికి? పాతాళానికి వెళ్ళిపోయింటే ఏ కష్టం లేదు. జారస్త్రీ ఇంటికి పోతే చాలు, ఇంకా స్ట్రైట్గా తీసుకుని పోయి పాతాళంలో పడేస్తుంది అనమాట. ఇక్కడ మలుపులు ఉండవు కదా, గోతులు ఉండవు, ఏముండవు, డైరెక్ట్ వెళ్ళిపోతావు పాతాళానికి. మరి పాతాళానికి వెళ్ళాలనుకుంటున్నావా, పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? పరలోకానికి వెళ్ళాలంటే చాలా మలుపులు వస్తాయి, మార్గం ఇరుకుగా ఉంటుంది, విశాలంగా ఏముండదు. కనుక ఇక్కడ ఏం చేస్తుంటే, ఒక తండ్రి తన కుమారుడితో ముందుగా ఏం చెప్తుంటే, నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకం గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. బుద్ధి గలవాడు ఏం చేస్తాడో తెలుసా?
అలాంటి త్రోవకు వెళ్ళాడంట. బుద్ధి ఎలా వస్తుంది? వాక్యమే. పోయిన వారం చూస్తుంది కదా, ఎవరికైనా జ్ఞానం కొదవన్న బుద్ధి కొదవన్న నన్ను అడగండి. ఎందుకంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు కూడా నా యందు గుప్తములై ఉన్నాయంటే, దాచిపెట్టి ఉన్నాయి దేవుని దగ్గర. నీకు బుద్ధి కలిగి ఉంటే, నువ్వు బుద్ధి కలిగి ఉంటే ఇలాంటి త్రోవకు నీవు వెళ్ళవు. ఇది దేవునికి అసహ్యమైన కార్యము, దేవునికి కోపం తెప్పించేది, దేవుని అయితే దుష్కార్యంగా కనబడేది. ఇది కనుక వీటికి దూరంగా ఉండాలంటే ఏం చేయాలంటే, ఒక తండ్రి తన కుమారునికి చెప్తున్నాడు. ఈ లేఖనాలు మీరు చదవండి. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం చదివితే మొత్తం జారస్త్రీ గురించి ఉంది 3 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు బైబిల్ తెరచి సమయం వీలు చేసుకొనైనా చదవండి. 5, 6, 7, 8 వచ్చిన అధ్యాయాలు చదివితే మొత్తం దాని గురించి ఉంది. అటు పోతే ఏమవుతుంది, ఇటు పోతే ఏమవుతుంది, అలా చేస్తే మొత్తం అంతే. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ తండ్రి చెప్తున్నాడు, పైన బుద్ధి చెప్తున్నాడు కదా, నా మాటలు వింటే నీకు బుద్ధి కలుగుతుంది. బుద్ధి వల్ల ఏమొస్తుంది తెలుసా? కింద 2వ వచనం చెప్తున్నాడు, 3వ వచనంలో జార స్త్రీని నీవు తప్పించుకుంటావునైనా, కనుక చాలా జాగ్రత్తగా నీవు ఉండాలి అని చెబుతూ ఇదే మాట ఆయన కూడా ఏమంటే మనం గమనిస్తే 5వ అధ్యాయం 20 వచనం చూసుకుందాం ఒకసారి. 5:20, నా కుమారుడా జార స్త్రీ ఎందు నీ వేళ బద్ధుడవైందువు. చూడండి, నా కుమారుడా జార స్త్రీ ఎందు కదా నీ వేళ బద్ధుడు అంటే వాడు తన్ను ఆమెకు అమ్మి వేసుకున్నాడు. ఇంకంతే. ఆమె కూర్చో అంటే కూర్చుంటాడు, లే అంటే లేస్తాడు. జార స్త్రీకి వాడు ఏమైపోయాడంట? బద్ధుడైపోయాడు. కనుక నువ్వు అది కాకుండా అంటే నా ఉపదేశం విను. ఈరోజు దేవుడు అదే మాట మీతో మాట్లాడుతుంది. నా ఉపదేశం వినండి, నా మాటలు వినండి, మీరు మారండి, బ్రతుకులు మార్చుకోండి. అక్కడ ఏమంటున్నాడు 20 వచనంలో, నా కుమారుడు జార స్త్రీ ఎందు నీ వేళ బద్ధుడవైందువు, పరస్త్రీ రొమ్మును వేళ కౌగలించుకుందువు. చాలా జాగ్రత్తగా నీవు ఉండాలి కదా. అందుకే చెబుతూ పైన అంటాడు చూడండి, ఏమంటాడు మనం గమనిస్తే 15వ వచనం, నీ సొంత కుండలోని నీళ్లు పానం చేయవలెను. నీ సొంత కుండ అంటే నీ సొంత భార్య అని ఉంటుంది అక్కడ అర్థం. కిందికి వస్తే 18వ వచనం, నీ ఊట దీవెన నొందును, నీ యవ్వన కాలపు భార్య ఎందు నీవు సంతోషించుము. ఈ మాటలు పౌలు గారు కూడా ఇంకో రకంగా చెప్తున్నారు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అలానే వివాహం చేసుకోవద్దనే అర్థము. వివాహం అన్ని విషయాలు ఏంటంటండి, ఈ వచనాన్ని పట్టుకొని కొందరు ఏం చేస్తారంటే వివాహం నిషిద్ధం అంటారు. కొన్ని సంఘాలు ఏం చేస్తారంట, ఎందుకంటే స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలని రాయబడింది కదా బైబిల్లో, అందుకు వివాహము నిషిద్ధము. అందుకే కొన్ని సంఘాలు, కొన్ని సంస్థల వారు వివాహాలు చేసుకోరండి, అలాగే ఉండిపోతారు. కానీ బైబిలు వివాహం గురించి కాదు ఇక్కడ చెప్పింది. పరస్త్రీని ముట్టకుండాట నీకు మేలు, నీ సొంత కుండ, నీ సొంత ఊట, నీ సొంత భార్య. అందుకే ఇది ఈ మాట చెప్పిన ఆయనే కిందికి వెళ్తే ఏమంటాడో మనం గమనిస్తే చూడండి 4వ వచనంలో. 4వ వచనంలో, భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగనే భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ప్రతి వానికి 2వ వచనం, ఆయనను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి ఏముండంట, సొంత భార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఎవరుండాలండి? పరస్త్రీ కాదు, ఎవరుండాలి? సొంత భార్య, సొంత భర్త. సొంత భార్య ఊట ఏమంట, ఆశీర్వదింపబడిందని దేవుడు చెప్పాడు కదా. నీ ఊట నేను ఆశీర్వదిస్తాను అంతే. పరస్త్రీని కౌగిలించుకుంటే నీకు ఆశీర్వాదం రాదు, పాడైపోతావు, నాశనం అయిపోతావు. నీ సొంత భార్య నువ్వు ప్రేమించు, సొంత భార్య నువ్వు హత్తుకో. అది ఇక్కడ లేఖనాలని మీకు స్పష్టంగా చూపిస్తున్నాం కదా. పురుషుడు ఏమంట, స్త్రీని ముట్టకుండా వానికి మేలు అంటున్నాడు. అంటే ఏ స్త్రీని? పరస్త్రీని. ఎందుకు ముట్టకుండా మేలు అంటే అక్కడ కూడా చెప్తున్నాడు మనకి. ఇంకా మనం గమనిస్తే చదువుతాం మరి ఒకసారి ఆ మాట. 7వ అధ్యాయం 1వ వచనం, మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండాట పురుషునికి మేలు, అయినను జారత్వం జరుగుతున్నదిన ప్రతి వానికి ఎవరున్నారంట, సొంత భార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను అని అంటూ సామెతల గ్రంథంలో చూడండి. ఎందుకు సొంత భార్య ఉండాలంటే, సొంత భార్య లేకపోతే పరస్త్రీని ముడితే ఏమవుతుందో అక్కడ చెప్తున్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 24 నుంచి మనం చదువుకుందాం 29 వరకు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పనులకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను, అవి నిన్ను కాపాడును. ఏవి పైన? ఏవి? ఆజ్ఞ దీపముగాను, ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు
జీవ మార్గంలో. ఇంకా పైకి వెళ్తే 20 వచనం, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. ఇవి నువ్వు గైకొంటే, ఇవి నువ్వు పాటిస్తే ఎక్కడికి పోకుండా నిన్ను కాపాడుతాయంట. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలకు ఇచ్చక మాటలు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. ఏవి కాపాడుతాయి మనిషిని? వాక్యం కాపాడుతుందండి. నువ్వు అనుకుంటా నేను బుద్ధిమంతులే, నేను పర్ఫెక్ట్గా నిక్కచ్చిగా ఉంటా నేను అనుకుంటావు. లేదు లేదు, నువ్వు ఉండలేవు. ఎందుకంటే దాని సైగలు అలా ఉంటాయి, దాని మాటలు అలా ఉంటాయి. ఎందుకంటే జారస్త్రీ మాటలు నునుపుగా ఉంటాయంట, ఇచ్చకు మాటలు, లాలన మాటలు. సంసోను ఎలా పడిపోయాడండి? దెలీలా దగ్గర ఎలా పడిపోయాడు? సాత్తుంది పాపం నున్నగా కదా. లాలన మాటలు, నూనె కంటే నూనెపైన మాటలు. అంటే నూనెనే ఎలా ఉంటుందని చెప్పండి? నూనె మీద కాలు పెడితే నూనె కంటే నునుపుగా ఉంటాయంట జారస్త్రీ మాటలు. నేను కరెక్ట్గా ఉంటాను అంటే నువ్వు ఉండలేవు. కానీ ఎప్పుడు ఉండగలవు తెలుసా? దేవుని మాటలు నీ హృదయంలో భద్రం చేసుకుంటే. స్త్రీ అయిన పురుషులని ఎవరైనా సరే, ఈ పురుషునికే కాదు స్త్రీకి కూడా, దేవుని మాటలు నీ హృదయంలో భద్రం చేసుకుంటే పరస్త్రీ నుండి పరపురుషుని నీవు తప్పించుకో. లేదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీకు తెలియకుండా నువ్వు పాతాళానికి జారిపోతున్నావు. అందుకే ఇక్కడ అంటాడు, చదువు 24, చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలకు ఇచ్చక మాటలకు పలకుండాను అవి నిన్ను కాపాడను. దాని చక్కదనమునందు నీ హృదయంలో ఆశపడద్దు కదా. చక్కదనం పై రూపాన్ని చూసి మోసపోయి ఆశపడుతున్నావేమో, నువ్వు ఆశపడద్దని చెప్తున్నాడు. దాని చక్కదనం నీ హృదయంలో ఆశపడకము. అది తన కనురెప్పలను ఏం చేస్తుంట? చిలికించి నిన్ను లోపరచనీయకము. వేశ్య సాంగత్యం చేయువానికి రొట్టె తునక మాత్రమే కదా మిగిలి ఉండును. మగనాలు మిక్కిలి విరగల ప్రాణం వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకుని ఎడలా వాని వస్త్రములు. మళ్ళీ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఎవరైనా అగ్ని నిప్పుల్ని ఒళ్ళో పెట్టుకుంటారా అండి? నిప్పుల్ని ఒళ్ళో పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోరు? కాలిపోతుంది, ఒళ్ళంతా కాలిపోతుంది కదా. నిప్పుల్ని ఒళ్ళో పెట్టుకుంటే ఒళ్ళు కాలిపోతుంది. అంటే పరస్త్రీ, జారస్త్రీ ఎలాంటిదంట? కాల్చేస్తుంది నిన్ను. అందుకే చెప్తున్నాడు అక్కడ, ఎంతో చక్కగా చదువుదాం. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని ఎలా వాని వస్త్రంలో కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచినేలా వాని పాదములు కమలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే ఆ నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. రాసుకోండి ఇవన్నీ. ఎవరి భార్య? నీ భార్య కాదు, నీ భర్త కాదు. ప్రతి వానికి సొంత భార్య ఉండాలి. ప్రతి స్త్రీకి ఎవరు ఉండాలంట? సొంత భర్త ఉండాలి. కానీ పరాయి స్త్రీని, పరాయి పురుషుని ముట్టువాడు మేలు పొందుకుంటాడనిందా, నాశనం అవుతాడనిందా? అందుకే వివాహం ఘనమైనది. ప్రతి ఒక్కరు కూడా యవ్వనకాలం వివాహం చేసుకోండి. స్త్రీ పురుషులు వివాహం చేసుకొని నీ భర్తకు, నీ భార్యకు నువ్వు భద్రుడై ఉండాలి. కానీ పరస్త్రీకి భద్రుడు కాకూడదు. ఎవరికి భద్రుడు కాకూడదు? నీ భార్యకు, నీ భర్తకు భద్రుడై ఉండి, మంచిది, అది దేవుడు చెప్పింది. కానీ ఎవరికి ఉండకూడదంట? పరస్త్రీకి నీవు భద్రుడు కాకూడదు, పరపురుషునికి నీవు భద్రుడు కాదు. అలా అయితే ఏముంటుందని ఇక్కడ 29, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారం ఏమవుతాడంట? వర్ధిల్లుతాడు, మేలు పొందుతాడుందా, నాశనం అవుతాడు. ఇంకేమవుతాడంట? ఆమెను ముట్టువాడేమంట? శిక్ష. ఆమెను ముట్టువాడు ఏంటంటండి? శిక్ష నొందకపోడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ బ్రతుకు, ఈ జీవితంలో పరిశుద్ధులుగా మనల్ని దేవుడు చేసిన తర్వాత మనం ఇంకెంతగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి ఒకసారి ఆలోచించండి. అన్యులం కాదు మనం, వాక్యం తెలియనిటువంటి వారం కాదు మనం అందరం ప్రతి వారం క్రీస్తు యొక్క శరీరంలో, రక్తంలో పాలిభాగస్తులు అవుతున్నామంటే మనల్ని మనం ఎంత చక్కగా కాపాడుకోవాలి ఈరోజు లేఖనం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే సమాజంలో నేడు ఇవి ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ చూసినా ఏమి ఎక్కువైపోతున్నాయి సమాజంలో? జారత్వం, వ్యభిచారం కదా. దీనికోసమే ఎన్నో హత్యలు కదా. ప్రియుని కోసం భర్తను చంపిందని, ప్రియుల కోసం, ప్రియురాల కోసం భార్యను చంపిందని, ఇలా రకరకాల మాటలు మనం న్యూస్లో వింటున్నాం, చూస్తున్నాం. ఏ న్యూస్ ఆన్ చేసినా ఇవే కదా. ఏ న్యూస్ ఆన్ చేసినా అన్నీ వీటి గురించే. కానీ అలాంటి వాటిలో మనం పడకుండా తప్పించుకోవాలంటే వాక్యం నీ హృదయంలో ఉండాలి. అందుకే నా కుమారుడా నా ఉపదేశానికి చెవియొగ్గు. తల్లి ఉపదేశాన్ని త్రోసివేయొద్దు, తండ్రి ఉపదేశానికి చెవియొగ్గు అంటున్నాడు ఇక్కడ లేఖనంలో. నీ మేలు కొరకే మాట కఠినంగా ఉండొచ్చమ్మా. దేవుని వాక్యము కఠినంగా ఉండొచ్చు, కానీ అది నీకు మేలు చేస్తుంది. ఒక రాయిని శిల్పంగా మార్చాలంటే ఆ రాయి ఎలా ఉంటే శిల్పంగా మారుతుందా? రాయికి ఏం తగలాలి? ఉలి దెబ్బలు తగిలితేనే శిల శిల్పంగా మారుతుంది. ఉలి దెబ్బ కొడుతున్నప్పుడు హాయిగా ఉంటుందా?
అది శిల్పంగా అందంగా అందరినీ ఆకర్షణీయంగా కనబడాలంటే ఆ రాయి ఏం కావాలి దానికి? ఉలి దెబ్బలు పడుతున్నాయి. ఉలి దెబ్బలు లాంటివే దేవుని మాటలు. నీ హృదయానికి గుచ్చుకోవచ్చు. ఇప్పుడు నీకు బాధగా ఉండొచ్చు, తుదక నేను ఎక్కడికి తీసుకుపోతుందంట? మంచి మార్గంలో పరలోకాన్ని తీసుకొని పోతాయి దేవుని మాటలు వింటే. ఇవి వినకుండా నీ బ్రతుకుని నాశనం చేసుకుంటే ఇక్కడ నాశనం అయిపోతావు, ఇక్కడ అవమానం పొందుకుంటావు. రేపు పాతాళానికి కూడా నువ్వేమైపోతావు అంట? జారిపోతావు. స్ట్రైట్ రోడ్ ఇంకా పాతాళానికి. చెప్పాడు కదా, జారస్త్రీ దగ్గరికి పోవు అని మార్గం ఎక్కడికంట? డైరెక్ట్ పాతాళానికి హైవే వేసేసుకున్నారు మీకు మీరే. కనుక జాగ్రత్తగా, ఎందుకంటే ఎవరిని కూడా ముట్టకూడదు. అందుకే పురుషుడు పరస్త్రీని ముట్టకుండా వానికి మేలు అంటున్నాడు. ఎన్ని జాగ్రత్తలు చెప్పాడండి దేవుడు. వాక్యం తెలుసుకోవాలి, అందుకే వినాలి. అందుకే ప్రతి వారం రండి, ఇలాంటివి వినబడుతుంటే వాక్యం. ఎందుకంటే దేవుడు మన జీవితాలను బాగు చేయడానికే వాక్యాన్ని పెట్టాడు. ఆయన ఆకాశంలో ఉన్నాడు, మనకు చేతికి వాక్యాన్ని ఇచ్చాడు. ఇంకనైనా ఇవి పాటించండి, ఇలా ఉండండి, ఇవి వదిలేయండి కదా, వీటిని చంపండి, ఇలా అన్ని రాసించాడు దేవుడు. మీరు ఎట్లా చదవరు ఇంట్లో బైబిల్? చదివారు ఎంతమంది చదివారు? చేతులు ఎత్తండి బైబిల్. చూడండి, పట్టుమని ఒక 10 మంది లేరు, ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మీరు ఎట్లా చదవరు? కనీసం వారానికి ఒకసారి ఇంటికి వస్తే దేవుని మాటలు మీకు వినబడుతుంటాయి. ఎందుకంటే చదవకపోతే వినకపోతే మీరు మార్గం తప్పిపోయి మీ జీవితాలను నాశనానికి నరకానికి తీసుకొని పోతారు. అందుకే సంఘానికి రండి, మేము బాగు చేసే వాక్యాలు ఇక్కడ వినబడుతుంటాయి. చెడగొట్టే వాక్యాలు కాదు ఇవి, బాగు చేసేటువంటి మిమ్మల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా దేవుని ఎదుట నిష్కలంకులుగా నిలబెట్టడానికి దేవుడు ఈ వాక్యాన్ని మా చేతికి ఇచ్చాడండి. ఇలాంటి మాటలు వినడానికి హృదయాన్ని సిద్ధపరచుకొని రావాలి. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని ఇక్కడికి రావాలి. అప్పుడే నీ హృదయంలో ఈ వాక్యం కూడా నిలబడుతుంది. కనుక ఏమంటే ఇక్కడ ఒకవేళ తన పొరుగు భార్యను కూడుట ఆ ప్రకారమే నాశనమగును, వాడు ముట్టువాడు కూడా ఏమైపోతాడంట? మరణ పాత్ర అంట కదా, శిక్ష ఖచ్చితంగా వాడు పొందుకుంటాడు. శిక్షించేవాడు తప్పించుకోవడానికి ఇక్కడ వాక్యం మనకు సెలవు. కనుక వీటిని నువ్వు తప్పించుకోవాలంటే ఏం చేయాలంట? ఉపదేశం నీవు వినాలి. 5:12 ఏమంటారు చూడండి, 5:12 ఇక్కడ ఆయన అంత అయిపోయినాక బాధపడుతున్నాడు కదా, ఏమని అంట? అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసి వేసి తిని ప్రశ్నించుకుంటాడు ఆయన. ఎప్పుడు? అంత అయిపోయినాక ప్రశ్నించుకుంటాడు. అంత అయిపోయినాక ప్రశ్నించుకుంటే ప్రయోజనం లేదు. అంత అయిపోయినాక ఏడిస్తే ధనవంతుడు ఎప్పుడే ఏడ్చాడండి? తన ఆత్మ పాత్రానికి వెళ్ళిపోయినాక ఏడుస్తున్నాడు. ప్రయోజనం వచ్చిందే, పోయిన వారం చూసుకున్నాం కదా, ఉందా? లేదండి. ఎప్పుడు ఏడ్చాలి? భూమి మీదనే. ఇప్పుడు వాక్యం వినబడింది, ఇంటికి వెళ్ళి ఏడ్చండి. ఇంటికి వెళ్ళి ఏడ్చండి. ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో ఏడ్చి గోజాడి ప్రార్థించి అడగండి. ఖచ్చితంగా మిమ్మల్ని బాగు చేస్తాడు. ఎందుకంటే ఆయన పరమ వైద్యుడు. ఆత్మలను బాగు చేయగలవాడు ఆయన. శరీరాలను కూడా బాగు చేస్తాడు. శరీరానికి ఉన్న రోగాలను తీసివేస్తాడు, ఆత్మకున్న పాప రోగాన్ని కూడా తీసివేస్తాడు. నీ బుద్ధి వంకరగా ఉందా, నీ ఆలోచన వంకరగా ఉందా, వాక్యం నిన్ను సరిచేస్తుంది. అంత గొప్పది వాక్యం. కనుక వాక్యం మీద మనసు పెట్టండి, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోండి. అందుకే అంత వెనక బాధపడుతున్నట. అయ్యో అయ్యో అంటాడు కదా, నేను ఎట్లు ఉపదేశమును త్రోసివేసి తిని నా హృదయం గద్దింపు రేట్లు తృణీకరించాను. నా బోధకుల మాట ఎప్పుడు గుర్తొచ్చింది? బోధకుల మాట అయిపోయినాక బోధకుల మాట గుర్తొస్తుంది, ఉన్నప్పుడు రాదు గుర్తు. ఎందుకు? అప్పుడు కళ్ళకి ఏం కమ్ముకుంది? అంధత్వము కమ్ముకుంది కదా. కనుక చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దేవుని మాటలు వినేటప్పుడు అప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా ఉండి నా మాట వినంటుంటాం మన పిల్లలతో కదా. ఒళ్ళు జాగ్రత్తగా ఉండాలి కదా, నా మాటలు వినాలంటుంటాం. స్కూల్లో టీచర్ జాగ్రత్త, దెబ్బలు పడతాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా మాటలు వినంటుంటాం. ఆయన కూడా అంటున్నాడు పౌలు గారు, నేను బెత్తంతో మీ దగ్గరికి రావాలన్నాడు 2 కొరింథీ పత్రికలో. ఆయనకి ఎంత బాధ అయిందో. నేను మిమ్మల్ని ఎలా కన్నానో తెలుసా? మరి ఒక గర్భవతి ఎలాగ తన కుమారుని కంటుందో నొప్పులతో వేదనతో, అలాగా నేను వాక్యం చేత మిమ్మల్ని కన్నాను, మీరు నా పిల్లలు. ఇప్పుడు మీరు దారి తప్పిపోతున్నారు, నేను బెత్తంతో మీ ఎద్దకు రావాలా అంటాడు 2 కొరింథీ పత్రికలో. అంత కోపం అవుతుంది ఆయనకు. మీరు నరకానికి పోతారు, నాశనానికి పోతారు, పాతాళానికి పోతారు, మీరు మారండి అయ్యా, మీకోసం కదా మాటలు అంటున్నాడు. ఎంత బాధ ఉంటే అండి. ఎందుకంటే అందరినీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తున్నాడు ఆయన. ఇలా అలాగే మేము కూడా వేదనతో బాధతో ఈ మాటలు చెప్తుంటాం. మీకు ఏమనిపిస్తుంది అంటే మమ్మల్ని అంటారేమనుకుంటారు మీరు. కాదు, మీరు అందరూ మా పిల్లలే. పిల్లలు తప్పు చేస్తుంటారు, తొలగిపోతుంటారు, మళ్ళీ సరి చేయాలని తల్లి తండ్రి ఆలోచిస్తున్నారు. ఆ రీతిగా మేము కూడా వాక్యం చేత మిమ్మల్ని గద్దిస్తుంటున్నాం. సరి చేసుకోవాలి కదా. ఎందుకంటే మీ పిల్లలు చూస్తుంటే మీరు చేస్తే ప్రతి తప్పు ప్రతి పాపాన్ని వారు ఆ తప్పులో పడిపోకుండా అంటే నువ్వు ముందు కరెక్ట్గా ఉండాలి. అది అంటే ఇక్కడ ఏమంటాడు, ఇంకా మనం గమనిస్తే చూడండి, కిందకు వచ్చేద్దాం. ఇంకా ఏమంటే 7వ అధ్యాయం 2వ వచనం కూడా ఏమంటారు చూడండి. 7వ అధ్యాయము 2వ వచనం, నా ఆజ్ఞలను ఫస్ట్ నా కుమారుడా నా మాటలను మనస్సునందు ఉంచుకొనుము కదా.
నా ఆజ్ఞలను నీ వద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞలను నీవు మనసును ఉంచుకునేలా, నీకు అనుభవాలే నా ఉపదేశమును కాపాడేలా నీవు బ్రతుకుదువు. ఏమంటారంట? దేవుని ఆజ్ఞలను, దేవుని ఉపదేశాన్ని ఇంటిలో గోడల మీద తగిలించండి అని చెప్పలేదు. ఎక్కడ పెట్టుకోవాలంట? మనస్సును పెట్టుకోండి, మనస్సును పెట్టుకోండి. నిన్ను తప్పటడుగు వేయకుండా వాక్యం నిన్ను కాపాడుతుందండి. ఏదైనా తప్పు పొరపాటు చేయాలంటే వెంటనే నీ వాక్యం కదా, మనసులో ఉన్న వాక్యం ఏం చేస్తుంటే నిన్ను గద్దిస్తుంది. అప్పుడు మేము ఉండం మీ దగ్గర, మీరు తప్పు చేసే సమయానికి మేము ఉండం. కానీ మేము చెప్పిన మాటలు మాత్రం మీ హృదయంలో పెట్టుకుంటే అప్పుడు ఆ వాక్యం నిన్ను కాపాడుతుంది. అయ్యో బైబిల్ ఇలా రాయబడింది కదా, తప్పు కదా, ఇది చేయకూడదు. కానీ ఎవరు కాపాడుతారంట? వాక్యం కాపాడుతుంది. కనుక వాక్యాన్ని, ఆయన ఆజ్ఞల్ని, ఆయన ఉపదేశాన్ని ఏం చేయాలంట? మనస్సులో మీరు పెట్టుకోండి అంటాడు. అందుకే అంటాడు, నీ కనుపాప వలె నా ఉపదేశం మీరు కాపాడాలి. ఎలా కాపాడాలంట? కంటిని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటాం కదా. ఎందుకంటే దేహానికి దీపం ఏంటి? కన్నే. కన్ను బాగుంటేనే లోకమంతా కదా చూస్తాం, అన్ని పనులు మనం చక్కగా చేసుకుంటాం. కన్ను లేని వాళ్ళు చూడండి ఎంత ఇబ్బంది పడుతుంటారో. వాళ్ళు అనుకుంటారు మాకు కన్నులు లేవే అనుకుంటారు. కన్నులేమో కన్నుల పాపానికి అప్పగించేస్తున్నారు. కనుక జాగ్రత్త. మీ కన్ను పాప వల్ల ఏం చేయాలంట? ఉపదేశాన్ని కాపాడేలా నీవు బ్రతుకుదు. ఇంకా ఉపదేశం ఏం చేయాలంట? వేళ్ళకు కట్టుకోవాలంట, హృదయమును పలక మీద వాటిని రాసుకోవాలంట. చూడండి వాక్యాన్ని. అలా చేయడం ద్వారా ఏమంటా అంటే నువ్వు బ్రతుకుదు అన్నాడు. కనుక ఎలా బ్రతుకుతాడో చెప్తున్నట్టు చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి. ఎందుకు ఇంతగా చెప్తానంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ మరణంలో ఎవరెవరు వెళ్తారు, ఎక్కడ వెళ్తారని మనకు అక్కడ తెలియచేస్తున్నాడు. 8వ వచనం, ప్రకటన గ్రంథం చివరి పుస్తకము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, అండర్లైన్ చేయండి, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. నరకము 2వ మరణం ఎక్కడుందంటండి? కదా, ఎవరెవరు వెళ్తారంటే దాంట్లో పిరికివారు పోతారండి. పిరికివారు పోతారు. అవిశ్వాసులు, విశ్వాసులు కానీ ఏం కనపరుస్తున్నారు? అవిశ్వాసాన్ని కనపరుస్తున్నారు. కనుక అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అంటే ఎంతమంది లిస్టులో ఉన్నారు చూడండి 2వ మరణానికి పోయేవాళ్ళు. ఈ లిస్టులో నువ్వు ఏ లిస్టులో ఉన్నావో పరీక్షించుకున్నా. అబద్ధం చెప్తున్నారో, అవిశ్వాసం కనపరుస్తున్నారో, నరహత్యలు చేస్తున్నారో, మాంత్రికులను విద్యలు చేస్తున్నారో, లేదా విగ్రహారాధన చేస్తున్నారో, అబద్ధాలు ఏవి చేస్తున్నారో ఇవన్నీ కూడా ఎక్కడికి పోతాయంట? వీళ్ళందరూ కూడా 2వ మరణంలో వెళ్ళు పాలు పొందు. అగ్నిగుండం అంటారు చూడండి ఇక్కడ కదా, అగ్నిగుండంలో పాలు పొందుందరు. ఇది 2వ మరణం. ఈ మరణం తప్పించుకోవడానికి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. జారత్వానికి దూరంగా మీరు వెళ్ళండి, పారిపోండి అంటాడు. ఎందుకు తెలుసా? మా 2వ మరణం భయంకరంగా ఉంది. పోయిన వారం కూడా అదే చెప్తున్నాం. నరకం భయంకరంగా ఉంది, మీ కంటికి కనపడడం లేదు. నరకం చాలా భయంకరంగా ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆరని అగ్నిలోనికి ఆత్మ వెళ్ళిపోవాల్సి వస్తుంది. కనుక ఇప్పుడే మారండి, మనస్సు మార్చుకోండి. అందుకే మీరు జాగ్రత్తకి ఏం చేయాలంట? దూరంగా పారిపోండి. సామెతల గ్రంథం 6:32 చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం. 6వ అధ్యాయం 32వ వచనం. జాగ్రత్తము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడే, వాడు ఆ కార్యం చేయవాడు స్వనాశనమును కోరువాడే. ఎవరంటండి? జాగ్రత్తం చేయవాడు ఎవరంట? బుద్ధిమంతులా? బుద్ధిమంతులు చేస్తారా? ఎందుకు? బుద్ధిమంతుని హృదయంలో ఉంది. అందుకే 5వ అధ్యాయం 2వ వచనం ఏమిటంటే అక్కడ మనం గమనిస్తే అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంది ఎప్పుడో తెలుసా? నా ఉపదేశం వింటే. కనుక నువ్వు జారసుని తప్పించుకోవడం నీకు బుద్ధి కావాలి. బుద్ధి ఎలా వస్తుందంట? దేవుని యొక్క ఉపదేశం ద్వారానే. బుద్ధి లేనివాడు, బుద్ధిశూన్యుడు ఏం చేస్తాడంట? ఇక్కడ చదువుకుని కదా, చదవండి. బుద్ధిశూన్యుడు ఏం చేస్తాడంటే 32వ వచనం, జారత్వం జరిగించేవాడు కేవలం ఎవరంట? బుద్ధిశూన్యుడే. బుద్ధిమంతుడు చేయడు ఇలాంటి పనులన్నీ. బుద్ధిమంతుడు ఏం చేస్తాడో తెలుసా? సామెతల గ్రంథం 15:26. సామెతల గ్రంథం 15:26. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం. 15:24. క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వల్లని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు తెలుసా? క్రింద పాతాళం ఉంది, క్రింద నరకం ఉంది. నాకంటే ముందు వాడు ధనవంతుడు బాధపడుతున్నాడు. కనుక నేను ఆ పాత్రను తప్పించుకోవాలంటే సరైన మార్గం నడవాలి, బుద్ధి కలిగి నేను నడుచుకోవాలి. బుద్ధి ఎక్కడ చిక్కుతుందంటే
గ్రంథంలోనే వ్రాయబడింది. బుద్ధిశూన్యుడు ఏం చేస్తాడంట? జారస్త్రీ యొద్దకు పరిగెడతాడు. కానీ బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? క్రింద పాతాళం ఉంది, జారస్త్రీ దగ్గరికి పోతే పాతాళానికి వెళ్ళిపోతాను, ఆ పాతలు నేను తప్పించుకోవడానికి నాకు బుద్ధి కావాలి. ఆ బుద్ధి కావాలంటే సంఘంలో దేవుని మాటలు వినపడుతుంటాయి, ఆ మాటల వల్లే మనకు బుద్ధి వస్తుందని ఆలోచన చేస్తాంట. అంటే బుద్ధిమంతుని ఆలోచన ఎప్పుడు ఎక్కడుందంటే నేను పరమునికి పోవాలి, పరలోకానికి పోవాలనే ఆలోచన. బుద్ధిశూన్యుడు ఎంతసేపు ఉన్న భూమినే చూస్తుంటాడు, భూమి మీద వాటికి ఆకర్షితులు అవుతుంటాడు. కనుక బుద్ధిశూన్యుడు ఏం చేస్తాడంట? జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు. ఆ కార్యం చేయవాడు ఎవరికి నాశనం చేసుకుంటాడంట? స్వనాశనం, వానికి వాడే నాశనం చేసుకొని నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. కనుక నీవు బుద్ధిమంతుడువా బుద్ధిశూన్యుడువా? ఎలా ఉన్నావు నువ్వు పరీక్షించుకోవాలి. కనుక మనం ఏం చేయాలంటే చివరికంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం వచ్చేద్దాం. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం గమనిస్తే చివరిగా మనం ఒకటి చేయాలంటాడు. ఏంటో అని చూసినట్లయితే 6వ అధ్యాయము 20వ వచనం 19 నుంచి చదువుకుందాం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఈ దేహం ఎవరిదంటండి? ఇప్పుడు మీరు అందరు ఇక్కడ ఉన్నారు, మీరు దేహాలతో ఉన్నారు. మీ దేహాన్ని ఎవరు కొన్నారో తెలుసా? ఇప్పుడు ఒకప్పుడు మీరు అందరూ పాపానికి దాసులు. ఎవరికి దాసులు? పాపానికి దాసులైనటువంటి మిమ్మల్ని క్రీస్తు తన స్వరక్తము చేత విలువబెట్టి మిమ్మల్ని కొన్నారు. ఇప్పుడు మీరు ఎవరికి దాసులు కావాలి? పాపానికి కాదు, ఇక దేవునికి దాసులు కావాలి. అందుకే ఇక్కడ అంటారు చూడండి, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది. ఈ దేహం మీ అమ్మ నాన్నలు ఇచ్చారా? నా వైపు చూడండి. ఈ దేహం మీ అమ్మ 9 నెలలు నీ కదా గర్భంలో మోస్తుంది. ఆమె ఏమన్నా నరములు కానీ, ఎముకలు కానీ, మాంసం కానీ, రక్తం కానీ, కిడ్నీలు కానీ, లివర్స్ కానీ తయారు చేస్తుందా? పోనీ డాక్టర్ తయారు చేస్తాడా? ఆయన కూడా ఏం చేస్తాడు? నెల చెకప్ రమ్మంటాడు. అక్కడికి వెళ్తే ఏం చేస్తాడంటే ఆ బేబీ కండిషన్ బాగుంది, గ్రోతింగ్ బాగుంది, నువ్వు ఫుడ్ బాగా తీసుకుని ఇవి చెప్తారు తప్పించి ఆ ఎముకలు నేను తయారు చేస్తా, ముక్కు వంకరగా ఉంది సరి చేస్తా కదా, ఆ కళ్ళు లేవు, చెవులు లేవు, సరి చేస్తా అని చెప్తాడా? ఆ బేబీ సరిగ్గా లేదనుకో ఏం చేస్తాడు? ఈ పిండం సరిలేదు తీసేద్దాం, లేదంటే జీవితకాలం నువ్వు బాధపడాల్సి వస్తుందని చెప్పేస్తాడు వెంటనే. కానీ తల్లి గర్భంలో ఎంతో చక్కగా అవయవ నిర్మాణం చేసి దేహాన్ని ఇచ్చి అందులో నుంచి బయట తీసుకొచ్చి జీవితాన్ని ఇస్తే ఆ దేహం ద్వారా నువ్వు దేవుని మహిమపరచకుండగా దేహాన్ని జారత్వానికి అప్పగిస్తే దేవునికి ఎంత కోపం అండి. అది ఆయన మనస్సు మీరు తెలుసుకోండి. అందుకే అంటాడు, మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారిక. ఎప్పుడైతే రక్షణ పొందుకున్నామో, బాప్తిసం తీసుకున్నామో అప్పుడు ఎవరి సొత్తు అంటే మనము మన సొత్తు కాదు. ఇక మన ఇష్టం కాదు అక్కడ నెరవేరాల్సింది. ఎవరి ఇష్టం నెరవేరాలి? దేవుని యొక్క ఇష్టం నెరవేరాలి. ఇప్పుడు మనం మన సొత్తు కాదు. ఎవరి సొత్తు? మనము క్రీస్తు మనల్ని కొన్నాడు, ఇప్పుడు ఆయన సొత్తు మనం. కనుక ఏం చెప్తున్నాడు 20వ వచనం? విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఏం చేయాలంటే ఈ దేహంతో ఇప్పుడు చివరిగా దేవుణ్ణి మహిమపరచాలి. ఆయన ఏం చేశాడు? స్టార్టింగ్ 5వ అధ్యాయంలో ఏం చెప్పాడంట? మీలో జారత్వం కాదని చెప్పాడు. అయితే 6వ అధ్యాయం 18వ వచనం ఏమంటాడు? మరి జారత్వానికి దూరంగా పారిపోండి అంటున్నాడు. చివరికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడంట? 6:20లో మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచు. ఈ దేహం అనేది దేవుడు నీకు ఇచ్చాడు కనుక ఈ దేహంతో జారత్వం కాదు నువ్వు జరిగించాల్సింది, దేవుని పనులు జరిగిస్తూ దేవునికి మహిమకరంగా నీ దేహాన్ని నువ్వు కాపాడుకుంటే ఆయనున్న పరలోకానికి నువ్వు వెళ్తావని ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఎలా ఉండాలి మనము? ఒక యోసేపు వలె ఈ లోకంలో మనము పవిత్రంగా పరిశుద్ధంగా మనల్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే మన చేతన అవుతుందా? కాదు. మరి ఎలా సాధ్యం అంటే దేవుని వాక్యం ద్వారా ఇది సాధ్యం. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలంట? మన హృదయంలో ఉండాలి. మన ఇంటిలో కాదు, మన హృదయంలో. హృదయం అనే పలక మీద వీటిని రాసుకోవాలి. కనుక ఈ వాక్యాన్ని విని ఏం చేయాలంట? వాటిని పాటించే వారిగా మనం ఉండాలని ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. కనుక మరి జాగ్రత్తం చేయవాడు ఎవరంట? బుద్ధి శూన్యుడు. బుద్ధి గలవాడు చేయడు, బుద్ధి శూన్యుడు జాగ్రత్తం చేస్తాడు. బుద్ధి గలవాడు పరలోకానికి ఎలా వెళ్ళాలా అని ఆలోచన చేస్తాడు. కనుక ఎవరి లిస్టులో నీవు ఉన్నావు? బుద్ధిమంతుడిగా నీవు ఉన్నావా? బుద్ధిశూన్యుడిగా నీవు ఉన్నావా? బుద్ధిమంతుడిగా నీవు ఉండాలంటే బోధకుల మాట వినాలి, ఉపదేశం వినాలి, నీ జీవితాన్ని నీవు మార్చుకోవాలి. అప్పుడే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు, పరలోకానికి మరి రాగలవని ఇక్కడ వాక్యం చక్కగా మనకు తెలియజేస్తుంది. దేవుడి వాక్యం మనందరికీ కూడా దీవించునుగాక. ఆమెన్.